హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. హాట్ టాపిక్ భయ్యా. అసలు ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే ది ఫస్ట్ 100 crore మూవీ టెంపర్. ఎస్, అసలు ఏం ప్రూఫ్ తో చెప్తున్నావు అంటే ప్రూఫ్ ఉంది. అసలు మామూలు ప్రూఫ్ కాదు, దిమ్మ తిరిగే ప్రూఫ్. టెంపర్ మూవీ కలెక్షన్స్ ಬಗ್ಗೆ అసలు మామూలు మాఫియా జరగట్లేదు భయ్యా. అసలు ప్రొడ్యూసర్లే టెంపర్ మూవీని ఫేక్ కలెక్షన్స్ గా రూపొందించే అసలు జస్ట్ 40 కోట్లు 45 కోట్లే సంపాదించింది ఈ టెంపర్ మూవీ కలెక్షన్స్ అని రుద్దిపరేశారు అనమాట ఆ టైంలో అయితే. బట్ ఇప్పుడు ఫ్యాక్ట్ అనేది టెంపర్ మూవీ ప్రొడ్యూసర్ అదే బండ్ల గణేష్ రివీల్ చేశాడు అనమాట. అసలు మీ లైఫ్ లో టెంపర్ సినిమానే ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు కూడా వివాదాలు కొన్నిటికి కేర్ ఆఫ్ గా నిలిచింది. అది సరే, ఇప్పటి వరకు నాకు నిజం చెప్తున్నా, చెప్పండి. నాకు విపరీతమైన లాభాలు తెచ్చిన సినిమా టెంపర్. ఎస్, మన బండ్ల గణేష్ అన్నమాట ఏంటి, మోస్ట్ ప్రాఫిటబుల్ అంటే తన లైఫ్లోనే మోస్ట్ ప్రాఫిటబుల్ లాభాలు తెచ్చిన మూవీ ఏదైతే ఉందో అది ఒకటే మూవీ, అదే టెంపర్. మరి గబ్బర్ సింగ్ పరిస్థితి ఏంటి? ఎస్, గబ్బర్ సింగ్ అనే సినిమా 2012లో రిలీజ్ అయింది భయ్య. దాని బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు అప్పుడు. సో 2015లో రిలీజ్ అయిన టెంపర్ బడ్జెట్ వచ్చేసి 35 కోట్లు. సో అక్కడ ప్రాఫిట్ చూసుకుంటే గబ్బర్ సింగ్ది 30 కోట్లు ఇంటూ డబుల్ అంటే 60 కోట్ల షేర్ దాకా వచ్చిందనమాట. బ్లాక్ బస్టర్గా నిలిచింది. అండ్ దాని తర్వాత 2015లో వచ్చిన ఈ సినిమా 30 కోట్లు బడ్జెట్ ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం ఇప్పుడు చెప్పిన 2015లో చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే 45 crores మాత్రమే కలెక్ట్ చేసిందని చెప్పారు. ఇప్పుడు చూస్తే మనం బండ్లన్న అసలు మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీని నా కెరియర్లో టెంపర్ అంటున్నాడు. మరి ఇప్పుడు గబ్బర్ సింగ్ ఫేకా లేకపోతే టెంపర్ ఫేకా? అంటే 60 కోట్ల షేర్ అంటే 30 కోట్ల బడ్జెట్ తీస్తే 30 కోట్లు ప్రాఫిట్ వచ్చింది గబ్బర్ సింగ్కి. సో ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ప్రాఫిటబుల్ అంటే ఖచ్చితంగా టెంపర్ 30 కోట్లకు పైగానే సంపాదించి పెట్టిండాలి బండ్ల గణేష్కి అయితే. సో ఈ లెక్కను చూసుకుంటే ఈజీగా 60 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది ఎన్టీఆర్ టెంపర్ మూవీ అని ఈజీగా ఇక్కడే తెలిసిపోతుంది. అప్పుడే 2015లోనే 100 crore గ్రాస్ మూవీ ఎన్టీఆర్కి పడిపోయింది అనమాట ప్రొడ్యూసర్ లెక్కలో అయితే. బట్ ట్రేడ్ లెక్కల్లో ఈ రివ్యూవర్స్ లెక్కల్లో మాత్రం ఇప్పటికి కూడా అదే మార్కెట్ కొనసాగుతుంది. బికాజ్ అలా గుద్దారనమాట మాఫియా బ్రాండ్ 2015లో మామూలుగా గుద్దులేదు. సో మీరేమంటారు గైస్? బండ్ల గణేష్ చెప్పిన అభిప్రాయంపై తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి భయ్యా. అండ్ వీడియో కావాలంటే ఇంకోసారి చూడండి, చూసి ఒక క్లారిటీకి రండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.